నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన బండి వచ్చేసి లోడ్ అవుతుంది. లోడ్ వచ్చేసి తెలుసు కదా, ఎక్కడికో చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగూడెం టన్ బ్యాగులు లోడ్ అవుతున్నాయి. ఇప్పుడే లోడ్కి పెట్టా. యాక్చువల్గా నిన్న కాలేదు లోడు, ఈరోజు వచ్చా మళ్ళీ. ఇదిగో హైడ్రా తీసుకొస్తుంది లోడు. ఫరానా అంటారు, ఫరానాతో వేస్తారనమాట. ఇలా వేస్తారు లోడు. కొంచెం బయటకు వచ్చింది బ్యాగు, లోపలికి పెట్టమని చెప్తున్నా. లోడ్ అయిపోయింది, బయలుదేరినాం. మనం వచ్చేసి ఇప్పుడు భద్రాచలం సారపాక దాటాము. ఈ రోడ్డు మీకు నా పాత వీడియోలో కూడా చూసే ఉంటారు. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళిద్దాం మీకు తెలుసు. చూడండి ఎలా ఉందో వ్యూ. పట్ట ఊడిపోయింది దారిలో, మళ్ళీ తాడు కట్టి వెనక్కి లాగి కట్టా, పైకి లాగి. చూసారు అంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఎక్సలెంట్ అబ్బా, సూపర్ సూపర్ సూపర్. గ్రీనరీ చూడండి ఎలా ఉందో. ఇది మామూలుగా యాక్చువల్గా ఎడిట్ చేసి పెట్టా కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇలా ఉండదు. యాక్చువల్గా ఏంటంటే తెలుసు కదా ఎలా ఉంటుంది, ఎండాకాలం ఇది అసలే. అది సాంగ్స్ పెడదామంటే మన వన్లో డెక్ లేదు, అది వచ్చి కారు లాగట్లే, వచ్చేస్తూనే ఉన్నారు. మన లోడ్ బండి అయిపోయింది, ఎదర వస్తుంది, బండి మొత్తుకుంటుంది. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనం తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. తొందరగా ఛానల్ గ్రో అప్ కావాలి. టార్గెట్ వచ్చేసి ఈ మంత్లో 200 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మనకి 150 దాకా ఉండుంటారు నాకు తెలిసి. 200 ఈ మంత్లో అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంత టార్గెట్ అని పెట్టుకుందాం, ఓకేనా? ఇలాగే వెళ్ళాలన్నమాట. ఇలాగే వెళ్తే ఈరోజు మధ్యాహ్నం లోడ్ అయింది, 12 గంటలకు లోడ్ అయిపోయింది. మనకి కాగితాలు వచ్చేసరికి 12:45 కల్లా పేపర్లు వచ్చేసినాయి. ఇది వచ్చేసి మా ఊరి దగ్గరలో. మా ఊరు ఎప్పుడు తీయలేదు వీడియోలో, అందుకే చెప్పేసి తీద్దాం అనుకుంటున్నా. మా ఊరి దగ్గరికి వచ్చేసినాం. ఇది అంజనాపురం దాటగానే మా ఊరు వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆవులు ఏదో ఎదురొచ్చినట్టున్నాయి బండికి, స్లో అయిపోయింది బాగా. ఎదురు 2 బండ్లు వెళ్తున్నాయి కదా, వాటికి ఆవులు ఏదో అడ్డం వచ్చినాయి, బాగా స్లో అయిపోయినాయి బండ్లు. అంజనాపురం దాడుతున్నాం. ఇక్కడ నుంచి ఇది మన ఏరియా అనమాట, లోకాలిటీ. చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అందుకే ఊగుతుంది కెమెరా. మనోడైతే అసలు ఆగట్లేదు, రఫ్ ఆడిస్తాడు. ఇదే మా ఊరు. కొత్తగా దాబా ఒకటి పెట్టారు కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు, ఖాళీ దొరకట్లే నాకు. మా ఊరు పినపాక పట్టి నగర్. ఇది గార్డెన్, విలేజ్ గార్డెన్ అని మా ఊర్లో పెట్టారు. బిర్యానీ బాగుందంట టాకు, కానీ మనం ఎప్పుడు తినలేదు ఈ హోటల్లో. ఇది మా ఊరు ఎంట్రన్స్ వచ్చేసి టెంపుల్ ఉంటుంది ఒకటి. మా ఏరియా కూడా చూపెడతా మీకు. అంటే ఇల్లంతా మనోళ్ళే, చూపెడతా మీకు. ఇది వచ్చేసి పంచాయతీ ఆఫీస్ లెఫ్ట్ సైడ్లో. మా ఊరితే బండి, భారత బెంచ్. అంబేద్కర్ సెంటర్, మా ఊరు అంబేద్కర్ సెంటర్. ఇది మా సెంటర్. ఎదర కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి, అక్కడ వచ్చేసిన దగ్గరికి అన్లోడ్ పాయింట్కి.
చూసారా గ్రీనరీ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. నాకు కూడా బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ కొట్టండి బ్రదర్. మన వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనోడే మన విజయ్ కుమార్దే ఛానల్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయించండి. అందరూ ఛానల్ పెడుతున్నారు, నేను పెట్టా. కానీ ఛానల్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అర్థమైంది నాకు. అన్నం తెచ్చుకున్నా ఇంటికాడ నుంచి క్యారేజ్, అక్కడికి వెళ్ళి అది తినాలి. 1:30 అవుతుంది టైం. గంట పట్టిందబ్బా నుంచి ఇక్కడికి జర్నీ. అంటే ఇంటి దగ్గర ఒక పావు గంట ఆగా. కార్ అయిన వస్తుంది, కార్ ఆయనకి కొంచెం సైడ్ ఇద్దాం. ఎందుకంటే వెళ్ళేది కొంచెం లోపల కాబట్టి ఇవ్వాలి సైడ్, లేకపోతే వీళ్ళు ఊరుకోరు. అదిగో మనకి కనిపిస్తుంది కేటీపీఎస్ కాలువంచ, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ అంటే, అందుకనే కేటీపీఎస్ అంటాం మేము. కొంచెం ఎదరికి వెళ్తే పాయింట్ వచ్చేస్తుంది. కొంచెం ఎదరికి వెళ్ళాక లిఫ్ట్ తీసుకోవాలి, అప్పుడు అన్లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు అన్నం తిన్నాక? లంచ్ టైం కదా, ఎవరు రారు తొందరగా. నాకు తెలిసి 5ంటికి అట్లా వస్తారు అనుకుంటా, అదే అనుకుంటున్నా. ఊరు ఉంటుంది ఇక్కడ, ఈ ఊరు దాటాక లెఫ్ట్కి వెళ్ళాలి. వచ్చేసిన దగ్గరికి పాయింట్లో బండి పెట్టినాం, హైడ్రా వచ్చింది, దించుతుంది. అన్లోడింగ్ స్పీడ్గా అయిపోద్ది. ఏదైనా అంతే కదా, లోడ్ చేయటమే కొంచెం ఇబ్బంది, కానీ అన్లోడ్ చేయడం ఎంతసేపు కానీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా? మన బండి వ్యూ వచ్చేసి ఇది. ఓకే, అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. వెళ్ళిపోతాను. అక్కడ కొంచెం రోడ్డు వేస్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. వెళ్ళేటప్పుడే చాలా కష్టపడ్డా బండి పెట్టడానికి. ఓకే, మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం. భద్రాచలం వెళ్తున్నాం అనమాట. బండి అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఒక వారం దాకా కొంచెం గ్యాప్ ఇద్దాం. షార్ట్ వీడియోస్ పెడతా ఉంటా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.